రోడ్డు మార్గాన వినుకొండ చేరుకొని అత్యంత కిరాతకంగా హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. 2 రోజుల క్రితం నడి రోడ్డుపై రషీద్ను జిలానీ అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట పరిధిలో చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నేడు పల్నాడు జిల్లా వినుకొండకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. రోడ్డు మార్గాన వినుకొండ చేరుకొని అత్యంత కిరాతకంగా హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. 2 రోజుల క్రితం నడి రోడ్డుపై రషీద్ను జిలానీ అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట పరిధిలో చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాలిని, మొత్తానికి ఈ రోజు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పల్నాడు జిల్లా వినుకొండకు రాబోతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే కార్యకర్తలకు అండగా ఉంటూ ఇక రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టే విధంగా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నటువంటి ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా కల్పిస్తానని ఇస్తున్నటువంటి హామీల్లో భాగంగా ఇప్పటికే ఆయన రాష్ట్రంలో పర్యటన చేద్దాం అనుకుంటున్న నేపథ్యంలో ఏదైతే మొన్న రాత్రి అత్యంత కిరాతకంగా నడి రోడ్డుపై వినుకొండలో జరిగినటువంటి ఒక యువకుడి హత్య ఉదాంతం నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి వినుకొండకైతే మాత్రం రాబోతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రషీద్ ఎవరైతే ఉన్నాడో ఆ కుర్రోడిని అత్యంత కిరాతకంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నటువంటి మరొక యువకుడు జిలానీ అనేటువంటి ఒక యువకుడు కూడా అత్యంత కిరాతకంగా నడి రోడ్డుపై హత్య చేసినటువంటి నేపథ్యంలో ఆ యొక్క రషీద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగాలలో పనిచేస్తా ఉన్నాడు అనేటువంటి వార్తలు కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి నేపథ్యంలోనే మరి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం నిన్న బెంగళూరు నుంచి హుటాహుటిన కూడా ఈ విషయం తెలుసుకొని తాడేపల్లికి అయితే మాత్రం చేరుకున్నారు. మరి తాడేపల్లి నివాసానికి చేరుకొని ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా బై రోడ్డు మార్గాన వినుకొండకు బయలుదేరి ఏదైతే ఈ యొక్క హత్యకు గురైనటువంటి రషీద్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే రషీద్ విద్యార్థి విభాగానికి చెందినటువంటి నేత, మరి అదేవిధంగా మరోపక్క హత్య చేసినటువంటి వ్యక్తి కూడా వైకాపా సంబంధించినటువంటి కార్యకర్త అంటూ కూడా ఇప్పటికే టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో అతను ఈ మధ్య కాలంలో హత్య చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చేరాడు కాబట్టి అతను అత్యంత కిరాతకంగా కావాలని తమ విద్యార్థి విభాగం నాయకుడిపై కూడా దాడి చేయడమే కాకుండా నడి రోడ్డుపై హత్య చేశాడంటూ కూడా ఇప్పటికే సంబంధించినటువంటి బంధువులు అయితే మాత్రం ఆరోపిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం వినుకొండ చేరుకొని రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి అంశంపై కూడా పల్నాడు జిల్లా ఎస్పీతో మాట్లాడబోతా ఉన్నారు. ఈ యొక్క ఘటన ఎలా జరిగింది, అసలు పూర్తిగా నిజంగానే రషీద్ ని పాత కక్షల నేపథ్యంలో చంపారా, లేదంటే దీని వెనక రాజకీయ కోణం ఏదన్నా ఉందా అనేటువంటి కోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై ఆరా తీయబోతా ఉన్నారు. మరోపక్క ఇప్పటికే చూసుకోవచ్చు పల్నాడు జిల్లా ఎస్పీ కొంజే శ్రీనివాసరావు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, ఈ యొక్క హత్య విషయంలో ఎక్కడా కూడా రాజకీయ కోణం లేదు, కావాలని రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించొద్దు, ప్రస్తుతం పల్నాడు ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉంది, కావాలని పల్నాడులో రెచ్చగొట్టే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కనుక ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రస్తుతం పల్నాడులో కొనసాగబోతున్నటువంటి నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుంది, అసలు పల్నాడు పర్యటనకి జగన్మోహన్ రెడ్డి ఒక కార్యకర్త చనిపోతే వస్తున్నారా, లేదంటే రాజకీయ లబ్ధి కోసం పల్నాడు ప్రాంతానికి వస్తున్నారా అని కూడా ఇప్పటికే టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలు పల్నాడులో ప్రశాంతంగా ఉన్నటువంటి పల్నాడులో మళ్ళీ
జగన్మోహన్ రెడ్డి వచ్చి రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన రావడానికి అవకాశం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆయన చెబుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు మాత్రం మరి కాసేపట్లోనే తాడేపల్లి నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్లేందుకు కూడా సంసిద్ధమైతా ఉన్నాడు. గుంటూరు మీద నుంచి చిలకలూరుపేట బైపాస్ మీదుగా నసరాపేట చేరుకొని నసరాపేట మీద నుంచి కూడా వినుకొండ వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి పర్యటనపై కూడా అంతా ఆసక్తిగానైతే మాత్రం ఎదురు చూస్తూ ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఒక కార్యకర్త రషీద్ అనేటువంటి ఒక యువకుడు ఆ విద్యార్థి విభాగం చెందినటువంటి నాయకుడా, లేదంటే అసలు సామాన్య కార్యకర్త, లేదంటే అసలు పార్టీలకు సంబంధించిన అతీతంగా ఉన్నటువంటి వాడా అని చెప్పి దానిపై కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి నేపథ్యంగా కనిపిస్తా ఉంది. పోలీసులు ఒక పక్క రాజకీయ కోణం లేదు, ఈ యొక్క హత్యలో పూర్తి స్థాయిలో కూడా పాత కక్షలే ఉన్నాయనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నారు. కానీ ఇటు మాత్రం రాజకీయ లబ్ధి కోసమే అతన్ని హత్య చేశారు అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి అనంతరం పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అంశాలపై కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. చాలని. ఓకే, థ్యాంక్ యూ పవన్.